హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పాండా డిజిటల్ ఆడియో ఫ్రమ్ హైదరాబాద్. సో ఇక్కడ ఉన్న ఈ యొక్క యాంప్లిఫైర్ చూస్తున్నారు కదా, ఇది మనకి హైదరాబాద్ అల్వాల్ ప్రాంతం నుంచి మనకైతే రివర్క్ వచ్చింది. అసలు రివర్క్ ఎందుకు అంటే నేను ఈ వీడియోలో చెప్తాను. చూడండి, ఇక్కడున్న ఈ యాంప్లిఫైరు 3.5 ఇంచ్ హైట్ అనమాట, ఈ క్యాబినెట్ సైజు. సో ఫ్రంట్ మనకి ప్యానల్ కూడా బ్రేకేజ్ అయింది, 2-3 బ్రేకేజ్ ఉంది. సో కస్టమర్ ఏమన్నారంటే, మనకి సాయి గారు అల్వాల్ నుంచి హైదరాబాద్, సో ఆయన ఇచ్చి మనకి ఏం చెప్పారంటే, కొంచెం అప్డేట్ చేసేయండి, ఇది మనకి డాల్బీ కాదు, ఓన్లీ రిమోట్ కిట్తో ఫంక్షన్ అవుతుంది, ఇన్పుట్ ఇస్తే తప్ప డాల్బీ కంటెంట్ ఉండదు, అది కూడా మొత్తం హమ్మింగ్ నాయిస్ ఉంది, సబ్బు కూడా రావట్లేదంటే. సో ఒకసారి చెక్ చేసి మొత్తం ఆయనకి వివరించి ఎలా చేద్దాం ఏంటని చెప్తే, నేను కొంతవరకు అయితే సజెస్ట్ చేశాను, కొంచెం బడ్జెట్లో చూడండి అని చెప్తే, కొంచెం తక్కువ బడ్జెట్లో ఎలా చేయాలన్నది నేను ఆలోచించి ఆయనకైతే ఏమేమి చేయాలని చెప్పాను. సో ఆయన ఓకే ప్రొసీడ్ చేశారు. సో ప్రొసీడ్ అన్నారు. సో మనకి ఏమేమి వేసాము, ఏంటి ప్రజెంట్ ఆ రిమోట్ కిట్ అంతా తీసేసి ఆయన ఏం మార్పులు చేర్పులు ఏం చేసామన్నది ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం అన్నమాట. చూడండి, మొత్తం అక్కడ సబ్ 250కి 15 ఇంచ్ JBL వాడేశారు, అందుకే అది బోర్డు డ్యామేజ్ అయింది. అలాగే 402.940 STకి 5 ఛానల్ బోర్డు అది. సో అదైతే మనం అలాగే స్టాండర్డ్ ఉంచాము. అలాగే రిమోట్ కిట్ ఇవంతా ప్రజెంట్ వచ్చిన అప్గ్రేడ్ రిమోట్ కిట్తో పెట్టాము. USB కూడా వైర్లు కట్టే అలాగా పడేసి ఉన్నాయి ఇంటర్నల్గా లోపల. నేను మొత్తం వైర్ కూడా కొన్ని కట్ అయి ఉండేది, నేనైతే చెక్ చేసి అంతా ఎక్కడదక్కడ లైన్ మొత్తం ట్యాపింగ్ చేసి ఉన్నాయి, స్లీవ్లు ఏమి లేవు. సో నీట్గా అయితే చేయడం జరిగింది. ఎట్టా చేసాం ఏటన్నది ఒకసారి వీడియోలో అయితే చూసేద్దాం. సో కూలింగ్ ప్రొటెక్షను, స్పీకర్ ప్రొటెక్షను ఏదో ఉన్నాయి, ఓకే. అప్గ్రేడ్ చేసిన తర్వాత ఫిల్టర్ కూడా చిన్న పెట్టారు. సో మనం అప్గ్రేడ్ చేసిన తర్వాత ఎలా చేసాం ఏటన్నది ఒకసారి వీడియోలో చూద్దాం. ఎలాంటి రీవర్క్ అయితే మనం చేయగలుగుతాం. సో ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి రీవర్క్ ఏదైనా కానీ మనం చేయగలుగుతాం. ఎలాంటి రీవర్క్ అయినా చేయడానికైతే పాండా డిజిటల్ ఆడియో ఎప్పుడైనా రెడీగా ఉంటుంది. సో ఈ అప్గ్రేడ్ మోడల్ అసలు అప్గ్రేడ్ చేసిన తర్వాత ఎలాగుంది ఏటన్నది చూసే ముందు మన ఛానల్ అయితే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు వచ్చిన డౌట్ ఏమైనా కామెంట్ ద్వారా చెప్పండి, లేకపోతే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మనం మెసేజ్ చేస్తే మనం వివరిస్తాం అన్నమాట. సో Digital Audio Hyderabad. సో వెల్కమ్ అండి. చూడండి, ఇక్కడ ఉన్న అప్గ్రేడ్ వెర్షన్ ఇంతకుముందు చూసిన యాంప్లిఫైర్ అండి. సో ఆయన బాక్సులు కూడా కావాలన్నారు కాబట్టి మనం బాక్సులతో పాటు ఆయనకి ఇచ్చడం, ఓన్లీ వితౌట్ సబ్బు, ఓన్లీ సబ్బు కాకుండా మిగతావన్నీ కావాలన్నారు బాక్సులు కూడా. సో దానికి సూట్ అయ్యేటట్టు ఆయనే చెప్పారు ఎలా చేయాలి ఏటన్నది చెప్తే, మనకి కొంచెం తెలిసిన ఆయన కాబట్టి మనం సజెస్ట్ చేసామన్నమాట. మనం కూడా కొంచెం ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మొత్తం క్రాస్ బాక్సులు, థియేటర్ క్రాస్ బాక్సులు అనమాట. మొత్తం MDF వుడ్, డెకోలం షీటు, జిప్ కంపెనీ ప్యాకెట్తో మనం చేయడం జరిగింది. అలాగే చూడండి, అప్గ్రేడ్ చేసిన తర్వాత ఎలా ఉందన్నది అవుట్లుక్, యాంప్లిఫైర్. ఈ ముందైతే ఈ బాక్సుల గురించి చూద్దాం. బాక్సులు అయితే ఎలా చేసాం చూడండి. ముందు ఇక్కడ వాల్నట్ ఉన్న బ్లాక్ కాంబినేషన్, 2 డ్యూయల్ కలర్ వస్తుంది, జిప్ ట్విటర్ ప్లస్ ఊఫరు. ఇది వచ్చి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి వాడుకోవడానికి అయితే మనం చేయడం జరిగింది. ఫ్రంట్ వచ్చి బ్లాక్, ఈ సైడ్ వచ్చి అనమాట వాల్నట్ కలరు, రోజుడ్డు. చూడండి, చాలా నీట్గా ఉంది. మెస్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా నీట్గా ఉంటుంది. మొత్తం MDF, నో స్టిక్కరింగ్, ఓన్లీ డెకోలం షీట్ అనమాట. చూడండి ఒకసారి. అలాగే మిగతా బాక్స్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. అలాగే మనం సరౌండ్ గేట్ వాడాం, ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ సరౌండ్కి వచ్చి మనం ఫుల్ రేంజ్ వాడాం అన్నమాట. చూడండి, ఇది కూడా జిప్ కాంబినేషన్ అనమాట. ఈ టర్మ్స్ 4 ఇంచ్, అలాగే జిప్ కాంబినేషన్ ఇది వాడడం జరిగింది. ఇది కూడా సేమ్ అలాగే బాక్స్, థియేటర్ మోడల్ బాక్స్ అనమాట సరౌండ్కి. సో చూడండి ఒకసారి. అలాగే వచ్చి మనకి సెంటర్ వచ్చి కూడా సేమ్ 2 ఫుల్ రేంజ్లు వేసి ట్విటర్తో ఫిట్ చేయడం జరిగింది. సెంటర్ బాక్స్ వచ్చి 2 వస్తుంది ఫుల్ రేంజ్లో. మిగతా ఫ్రంట్ సేమ్ ఊఫర్లో ఉంటే ఇంకో బ్యాక్ సైడ్ కూడా సరౌండ్ మనకి ఫుల్ రేంజ్ ఉంటుంది.
అక్కడ ఉన్న యాంప్ అప్గ్రేడ్ చేసి మనం సీట్ మార్చేసి మొత్తం చేయడం అయితే జరిగింది. అది సెంటర్ బాక్స్ అండి, అది మీరు చూస్తుంది అది సెంటర్ బాక్స్ ఫుల్ రేంజ్లతో ఒక 2 లీటర్ కాంబినేషన్తో చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ఈ యొక్క యాంప్లిఫైర్ చూడండి, ఈ మనం అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇదన్న అవుట్లుక్ అనమాట. చూడండి మన లోగోతోటి నీట్గా ఉంటుంది. ఇది అవుట్లుక్ అయితే మీరు చూసుకోవచ్చు. ముందు ప్యానల్ చూశారు కదా, ఇది అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇది మనం ఈ రిమోట్ కిట్, ఇది లేటెస్ట్ మోడల్ బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే. ఇది వచ్చి మాస్టర్ కంట్రోల్ అనమాట. బ్లాక్ గ్లోజీ అండ్ మ్యాటీ ప్యానల్, ఫ్రంట్ ప్యానల్ 3.5 ఇంచ్ హైట్. ఇది ప్యానల్ వచ్చి క్యాబినెట్లో మార్చకుండా కొన్ని లోపల ఇంటర్నల్గా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం అయితే జరిగింది. ఇదైతే లేటెస్ట్ మోడల్ రిమోట్ కిట్, ఎన్కోడర్ కంట్రోల్, దానికి ఎండ్లెస్ అన్నమాట. కంట్రోల్ ఎండ్ అన్నది ఉండదు, ఓన్లీ ఫంక్షన్స్ మారుతుంటాయి అన్నమాట. కొన్ని మోడ్స్ ఆప్షన్స్ కింద వాల్యూమ్ కంట్రోల్, ఫ్రంట్ లెఫ్ట్ ఇలాంటివి మొత్తం మోడ్స్ అన్న మారుతుంటుంది. ఇది వచ్చి మనకి క్యాబినెట్ అయితే మార్చకుండా అలాగే పెట్టాము కాబట్టి దానికి సూట్ అయ్యేటట్టు మనం కింద చూడండి బాటమ్ బస్సు గోల్డ్ కలర్ బాటమ్ బస్ అనమాట. మ్యాచింగ్ అనమాట. ఫ్రంట్ ప్యానల్లో గోల్డ్ లెటరింగ్ ఉంటుంది. సో అలాగే బాటమ్ కూడా బాటమ్ బస్సులో గోల్డ్ కలర్ వేయడం అయితే జరిగింది అనమాట. అక్కడ రస్ట్ ఉంటే కొంచెం పెయింట్లు అయితే వేయడం జరిగింది క్యాబినెట్కి కొంచెం. మళ్ళీ ఆ క్యాబినెట్ అంతా బడ్జెట్ ఎక్కువైపోద్దని సో అంతవరకు అయితే కొంచెం మేకప్ చేసి చేయడం అయితే జరిగింది. సో గ్యాప్ లేకుండా మొత్తం గమ్ ఫిట్టింగ్తో చేయడం అయితే జరిగింది. సో చూస్తున్నారు, ఒకసారి ఇంటర్నల్గా చూద్దామండి లోపల విషయం ఎలా చేసామనేది చూద్దాం. చూడండి, ఇది వచ్చి ఆయన పాత ట్రాన్స్ఫార్మర్ అలాగే పెట్టాము. అక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ అలాగే పెట్టాం, సబ్ ఫ్రీ అలాగే పెట్టాం. అక్కడ వచ్చి మనం ఒక డికోడర్ అయితే మార్చడం, డాల్బీ డికోడర్ అయితే మార్చడం జరిగింది. రిమోట్ కిట్ మార్చడం జరిగింది. ఫిల్టర్లు మార్చడం జరిగింది. పాత ఫిల్టర్లు తీసేసి 5 ఛానల్ కూడా స్టిక్ బోర్డు సైడ్లో పెట్టేసి సబ్బు కుమార్ తండ్రమోన్ ఒకటి వేయడం జరిగింది. చెప్తాను ఒక డీటెయిల్స్గా చూడండి ఒకసారి. మనం ఇంకో ట్రాన్స్ఫర్ కూడా యాడ్ చేసాము. ఇది ఫస్ట్ వే నుంచి ఒక రిమోట్ కిట్ అయితే వేయడం జరిగింది. లేటెస్ట్ మోడల్ రిమోట్ కిట్టు చాలా క్వాలిటీగా ఉంటుంది. లేటెస్ట్ మోడల్ బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే. ఫంక్షన్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. చూడండి మొత్తం కల్టర్న్ ఫిల్టర్లు యూజ్ చేసుకుని ఉంటుంది అది. సో దానికి కరెక్ట్ మెర్జ్ అవ్వడానికి మనకి సేమ్ ఫస్ట్ వే నుంచి మనకి జీటెక్ GT233 డికోడర్ అన్నమాట. డాల్బీ డికోడరు ఫంక్షన్ అయితే అదిరిపోద్ది. డాల్బీ డికోడర్ మొత్తం డికోడింగ్ చేస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. అవుట్పుట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎఫెక్ట్ కానీ దాని ఫంక్షన్స్ కానీ మోడ్స్ మార్చడాల్లో కానీ ప్రతిదీ నీట్గా ఉంటుంది. దాంట్లో HDMI, ఆప్టికల్, కోయాక్సియల్ మొత్తం ఫంక్షన్ విత్ ఆక్స్ కూడా ఉంటుంది. సో దాంతోపాటు అది ఓల్డ్ మనకి స్పీకర్ ప్రొటెక్షన్ అనమాట. ఇంతకుముందు ఉండేది అది దాని కనెక్షన్ చేసాము. సబ్ ప్రీ కూడా ఓల్డ్ అలాగే ఉండేది. మనం అయితే తండ్రమోను, ఇది కుమార్ తండ్రమోను వేయడం జరిగింది. సబ్ 12 ఇంచ్ JBL 1500 వాట్. సో దాని గురించి అయితే మనకు ఒక థండర్ బోర్డ్ అయితే వేయడం జరిగింది. సో దానికి సేమ్ ఫ్యాన్ దగ్గర కూలింగ్ ప్రొటెక్షన్ ఉంది. అక్కడ దాని బ్యాక్ సైడ్ ఫ్యాన్కి పాయింట్లో అక్కడ STK ఛానల్ ఉంటే అది రిమూవ్ చేసి ఇది పెట్టడం జరిగింది. ఇటు పక్కకి మనకు 5 ఛానల్ బోర్డు 402950 STK మోడలు. సో అదే 5 ఛానల్ బోర్డు మనం పెట్టడం జరిగింది. కొంచెం నీట్గా వైరింగ్ చేసుకుని మళ్ళీ వైరింగ్ గట్రా మార్చుకుని పెట్టడం అయితే జరిగింది. సిట్టింగు ప్లేస్ అయితే మారింది. అలాగే యాంప్ సరిపోదు మనకి ట్రాన్స్ఫార్మర్ కాబట్టి దానికి ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుని ఈ ఆడియో బోర్డుకి మిగతా వాటికి కొన్ని ఫంక్షన్స్కి ఇంకో ట్రాన్స్ఫార్మర్ అయితే 5 యాంప్ మనకి 28028 ఇంకోటి తీసుకోవడం జరిగింది. సబ్బుకి మన తండ్రమోన బోర్డుకి. అలాగే దానికి తగ్గట్టు మనం కెపాసిటర్లు వేసుకుని మెటల్ డయోడ్ వేసుకుని చేయడం జరిగింది. సో దీనికి ఒక కూలింగ్ ప్రొటెక్షన్ గురించి ఇటు పక్క STK బోర్డుకి కూడా కూలింగ్ ప్రొటెక్షన్ కావాలి కాబట్టి మనం ఇంకో ఫ్యాన్ యాడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఫ్యాన్ లేదు, మనం యాడ్ చేయడం అయితే జరిగింది. ఇదన్నమాట. చూడండి పాండా డిజిటల్ ఆడియో వైరింగ్ అన్నది చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూడండి మనకి అక్కడ బ్యాక్ లైట్ వైట్ బ్యాక్ లైట్తో మనం చేయడం జరిగింది. ఇంటర్నల్గా వైట్ లైట్ కనిపిస్తుంది, కాయిన్ LED. సో అక్కడ పెట్టడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లైట్ గురించి ఫ్రంట్ ప్యానల్కి. ఇటు పక్క వచ్చి మనకి డిస్ప్లే అండి, ఇది USB. అది కూడా USBతో మెర్జ్ అయి ఉంటుంది. రిమోట్ కిట్ ఆన్ ఆఫ్ ఫంక్షన్ మొత్తం రిమోట్తోనే ఉంటుంది. అలాగే ఫిల్టర్లు కూడా పాత ఫిల్టర్లు తీసి కొత్త ఫిల్టర్ చేసుకుని కొంచెం వైరింగ్ మార్చడం అయితే జరిగింది. నార్మల్ ఫిల్టర్లు ఉంటే కొంచెం
హెవీ ఫిల్టర్లు అయితే వేయడం జరిగింది మనం. అలాగే ఓవరాల్ దీని నుంచి ట్రాన్స్ఫర్ నుంచి ఉండేది మనం అదే చేసాం అలాగా. సో చూడండి ఒకసారి మనకి ఇలాంటి రీవర్క్లు అయితే వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం. సో ఒకసారి టెస్టింగ్ చేద్దామండి. చూడండి, ప్లాన్ చేసి మరి ఫ్రైడే ఈవినింగ్ అరెస్ట్ చేస్తున్నా సార్. మండే కానీ బెయిల్ మూవ్ చేయలేం. ఇక మీకు వేరే చాయిస్ లేదు. బయటికి రారా.